తెలంగాణకు రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాబోయే 3 గంటల్లో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. జనగామ, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. కాగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు సీఎం రేవంత్. తెలంగాణకు రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాబోయే 3 గంటల్లో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అధికారులు అయితే అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇటు గత అనుభవాల దృష్ట్యా కూడా ఇటు లోతట్టు ప్రాంత ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. దీంతో అక్కడక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు వర్షాలకు తోడు ఇటు హైదరాబాద్ లో సహజంగా హైదరాబాద్ లో వర్షం పడ్డప్పుడల్లా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయితే అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించి ఇటు ఇటీవల కొంతమంది అవగాహన లేకుండా ఇటు గొర్రెల కాపరు కావచ్చు, మేకల కాపర్లు అటు వెళ్లిన నేపథ్యంలో ఒకసారిగా మూసి గేట్లు ఎత్తడంతో వాళ్ళు వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ముందస్తు చర్యగా కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయితే అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు ఈ మూసి వరదను అంచనా వేసుకొని కూడా అధికారులు ఇటు ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇటు కోదాడకు సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంత ప్రజలను కూడా ఇటు జిల్లా అధికారులు అయితే అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ఇటీవల కొద్ది రోజుల క్రితం కోదాడలో భారీ వర్షాల నేపథ్యంలో మూసి వరదకు తోడు ఇటు వర్షాల నేపథ్యంలో ఇటు వరద మొత్తం కూడా లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తమై అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వర్షాలను అంచనా వేసుకుని కూడా లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వర్షాలకు తోడు ఉరుములు మెరుపులు కూడా అంటే పిడుగులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇటు రైతులను కూడా అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు విద్యుత్ స్తంభాలకు సంబంధించి కావచ్చు, ఇటు పెద్ద పెద్ద భారీ చెట్ల వద్ద కూడా ఎవరు రైతులు నిల్చవద్దని కూడా ఇటు రైతులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు విద్యుత్ స్తంభాలకు సంబంధించి ఇటు చిన్నపిల్లలు ఎవరు కూడా విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లి ఆడుకోవద్దని కూడా ఇప్పుడు ప్రజలైతే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మొత్తానికి అయితే ముందస్తు జాగ్రత్తగా కూడా ఇటు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో 3 జిల్లాలకు సంబంధించి యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట 3 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు అలర్ట్ అయ్యారు. ఇటు రెవెన్యూ అధికారులకు కూడా తగు సూచనలు, ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.